ఇచ్చేసాడు జలక్. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీనేమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు. మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా, నేను యాడ లింకుమని చెప్తా. పైసలు వచ్చే ఎలక్షన్ల కన్నా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడిన కొంత నేను నీకు స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చిన. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు. ఆడ తోపు తూట అయిపోయినాడా? తుస్సు అయిపోయింది కదా ఆడ కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలోడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో, ఇంకో కథ ఉంటుంది మళ్ళా. అంతే మా దగ్గర ఎంతసేపు టాకా టాకా అంతే. నువ్వు మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి మేము రోడ్ల మీద తాకులు తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిల్లక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వేడా చేస్తావు? తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి ప్రాబ్లం అదే కదా. పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలబడి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే. సబ్జెక్ట్ ఇది ఒకటి. ఇక అందుకే మీ ఎమ్మెల్యేలను 20 మంది వస్తారు, మేము లేపుడు కాదు బరాబర్ వస్తారు వాళ్ళు. మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏముంటుంది, మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పని ఉంది, డైరెక్ట్గా పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు. శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు. పొన్నం ప్రభాకర్ దగ్గర డైరెక్ట్గా పోతారు. వెంకరెడ్డి దగ్గర డైరెక్ట్గా పోతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు. రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా? లేదు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్ రావు, కేటీఆర్,